హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన 'కుబేరా' మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ధనుష్ యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని ప్రశంసలు దక్కుతున్నాయి. శేఖర్ కమ్ముల తీసిన 'కుబేరా' సినిమా ఇప్పటికే ఫస్ట్ డే 60,00,00,000కి పైగా కలెక్ట్ చేసింది. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. తమిళ్ డైరెక్టర్స్ ఏదైతే తెలుగులో బడా హీరోలతో తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అటర్ ఫ్లాప్ అయ్యి, తెలుగు డైరెక్టర్స్ తమిళ హీరోలతో తీసిన సినిమాలు హిట్ అవుతున్నాయి. 'కుబేరా' సినిమా మరోసారి నిరూపించింది. ఎందుకంటే శేఖర్ కమ్ముల మొదటిసారి పాన్ ఇండియా సినిమా. ధనుష్ లీడ్ రోల్ అంటే నాగార్జున ఈ సినిమాలో ఉన్నప్పటికి కూడా ధనుష్ బేస్ చేసుకొని స్టోరీ ఉంటుంది కాబట్టి ధనుష్‌కి మరో హిట్ అందించాడు శేఖర్ కమ్ముల. ఏదైతే తమిళ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలకి ఇచ్చిన కథలు ఏవైతే ఉన్నాయో సినిమాలు గాని, అవి రాడ్ సినిమాలు అందించారు అని తెలుగు డైరెక్టర్లు తమిళ్ హీరోలకు మంచి హిట్లు అందించారని చెప్పి ఒక టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. తమిళ్ డైరెక్టర్లు ఇచ్చిన రాడ్ సినిమాలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. గత 10 ఏళ్లలో వచ్చిన సినిమాలను తీసుకుందాం. 10 ఏళ్లలో 'స్పైడర్' సినిమా మహేష్ బాబు, కు మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చింది 'స్పైడర్' మూవీ. డిజాస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. అంతకుముందు సంవత్సరమే 'బ్రహ్మోత్సవం' సినిమాతో ఫ్లాప్‌లో ఉన్న మహేష్‌కు 'స్పైడర్' సినిమాతోటి భారీ హైప్ నెలకొంది. ఎందుకంటే మురుగదాసు 'కత్తి', 'తుపాకీ కత్తి' తర్వాత 'స్పైడర్' సినిమా అనౌన్స్ చేసాడు. 'తుపాకీ కత్తి' 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి తమిళ్‌లో. ఆ తర్వాత ఏఆర్ మురుగదాసు మహేష్‌తో సినిమా అనౌన్స్ చేసాడు. 2015లో ఈ సినిమా రిలీజ్ అయింది. మురుగదాస్ అనగానే సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఉంటుంది. సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు, ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఎందుకంటే 'ఠాగూర్' స్టోరీ మురుగదాసే. 'స్టాలిన్' సినిమా తీశాడు. ఇలా 'గజిని' అంటే సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు. ఫస్ట్ టైమ్ మహేష్ బాబుతో కాంబోలో అనగానే ఓ రేంజ్‌లో ఫ్యాన్స్ గూడా హైప్ క్రియేట్ చేసుకున్నారు. మూవీ లవర్స్ గూడా హైపు. సినిమా ఇక విపరీతంగా ఆడేస్తుంది. ఓ రేంజ్‌లో ఉంటుందని గాని, మొత్తంగా అయితే మహేష్ బాబుకు డిజాస్టర్ అందించాడు మురుగదాసు. ఫస్ట్ హాఫ్ మేరకు అంటే ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి సీరియల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అంతా ఏమేమో చేసేసి కథలో అంటే ఎలాంటి స్టోరీని మొత్తం దాన్ని డీవియేట్ చేస్తూ మొత్తం సినిమా అంతా డిజాస్టర్‌గా మిగిల్చిపోయాడు. మహేష్ బాబు కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఇది. 'స్పైడర్' అంటే ఎన్నో అంచనాలతో వచ్చినటువంటి 'స్పైడర్' సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది మహేష్ బాబుకు. మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా. ఇదే మురుగదాస్‌గా అంతకుముందు 'తుపాకీ కత్తి' సినిమాలతోటి మళ్ళీ ట్రాక్ ఎక్కి సూపర్ హిట్‌లు అందిస్తూ వచ్చి మహేష్ బాబుతో వచ్చేసరికి తెలుగులో ఈ సినిమా అంటే తెలుగు, తమిళ్ 2 భాషల్లోనూ రిలీజ్ అయింది ఈ సినిమా. కానీ మహేష్ బాబుకు డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 'వారియర్' లింగుస్వామి డైరెక్షన్‌లో 2021లో వచ్చిన సినిమా ఇది 'వారియర్'. రామ్ హీరోగా వచ్చిన సినిమా. కృతి శెట్టి హీరోయిన్. 'వారియర్' లింగుస్వామి అనగానే మనకు 'ఆవార' సినిమా గుర్తొస్తుంది. కార్తీక్ స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా. తమిళ్‌లో కార్తీక్ మంచి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా. 'లింగుస్వామి' అనగానే మంచి స్క్రీన్ ప్లే, మంచి స్టోరీ. తమిళ్‌లో మంచి హిట్స్ ఉన్నాయి లింగుస్వామికి. 'రన్' మూవీ నుంచి స్టార్ట్ చేసాడు మాధవన్ హీరోగా. ఆ తర్వాత మంచి సినిమాలున్నాయి తమిళ్‌లో. లింగుస్వామి తమిళ్‌లో చేసిన సినిమాలను తెలుగులో మళ్ళీ రీమేక్ చేస్తే హిట్ అయిన సినిమాలు గూడా ఉన్నాయి. 'తడాకా' సినిమా, అదే సినిమా 'తడాకా' గూడా రీమేక్ సినిమానే. లింగుస్వామి డైరెక్షన్‌లో తమిళ్‌లో వచ్చింది 'వెట్టై' అనే సినిమా. అలాంటి లింగుస్వామి తెలుగులో డైరెక్ట్‌గా 'వారియర్' మూవీ తీశాడు. అయితే లింగుస్వామి అంతకుముందే అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్ అనుకున్నారు. చాలా ప్రాజెక్టులు అనుకుని ఆగిపోయి చివరికి 'రామ్‌తో' తీశాడు సినిమా లింగుస్వామి. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 'రామ్' కెరీర్‌లో గూడా మంచి క్రియేటివ్ డైరెక్టర్, మంచి కంటెంట్ ఉన్న డైరెక్టరు లింగుస్వామి. 'రామ్‌కు' డిజాస్టర్ అందించాడు. 'కస్టడీ' 2023లో వచ్చింది 'కస్టడీ' మూవీ. ఇందులో గూడా కృతి శెట్టి హీరోయిన్. 'వెంకట్ ప్రభు' తమిళ్ డైరెక్టర్ 'వెంకట్ ప్రభు' సినిమాలు అనగానే స్క్రీన్ ప్లే మ్యాజిక్ చాలా ఉంటుంది. ఎందుకంటే 'శింబు'తో సినిమా తీశాడు. అందులో టైము సంబంధించిన సినిమా చేశాడు ఒకటి. అంటే స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటుంది. కామెడీ ఎక్కువగా ఉంటుంది. 'గ్యాంబ్లర్' లాంటి సూపర్ హిట్ అందించాడు అజిత్‌కు. 'వెంకట్ ప్రభు' సినిమాలు జోనర్ అంతా సెపరేట్‌గా ఉంటుంది. 'వెంకట్ ప్రభు' సినిమాలు అనగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అట్లా కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఇలా ఉంటాయి 'వెంకట్ ప్రభు' సినిమాలు. అలాంటి 'వెంకట్ ప్రభు' మంచి డైరెక్టర్ తమిళ్‌లో లాస్ట్ ఇయర్ 'గోట్' అనే సినిమా తీశాడు విజయ్ తోటి. అలాంటి 'వెంకట్ ప్రభు' నాగ చైతన్యతో 'కస్టడీ' అనే సినిమా తీశాడు. ఇది ఎటు అర్థం కాని స్టోరీ తోటి ఎటు అర్థం కాక డిజాస్టర్‌గా మిగిలిపోయింది నాగ చైతన్య 'కస్టడీ' అనే సినిమా. నాగ చైతన్యకు కూడా ఇది మరో ఫ్లాప్‌ని అందించింది 'కస్టడీ' సినిమా. అంటే 'వెంకట్ ప్రభుతో' నాగ చైతన్య మూవీ అనగానే ఒక హైప్ వచ్చింది. ఎందుకంటే 'వెంకట్ ప్రభు' గతంలో సినిమాలు తీసుకుంటే 'గోవా' ఇటువంటి సినిమాలన్నీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటాయి. మంచి కామెడీ ఉంటుందంటే సీరియస్ ఎలిమెంట్స్‌ని కూడా ఫన్నీగా చూపిస్తూ హిట్లు కొట్టినటువంటి డైరెక్టర్ 'వెంకట్ ప్రభు'. 'శింబు'తో 'మానాడు' అనే సినిమా తీశాడు. ఆ సినిమా 100,00,00,000 కలెక్ట్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ 'వెంకట్ ప్రభు' దశ తిరిగిపోయింది. మళ్ళీ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ వచ్చాడు. 'కస్టడీ' సినిమాతోటి నాగ చైతన్యకి ఫ్లాప్ ఇచ్చిన మరో తమిళ్ డైరెక్టర్. తెలుగులో నాగ చైతన్యకి ఫ్లాప్ ఇచ్చాడు. తెలుగు హీరోకు ఫ్లాప్ ఇచ్చిన మరో తమిళ్ డైరెక్టర్ 'వెంకట్ ప్రభు'. 'గేమ్ చేంజర్' ఈ ఏడాది ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతికి రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రామ్ చరణ్ కాంబో అనగానే 'దిల్ రాజు' బ్యానర్, రామ్ చరణ్ కాంబో అనగానే విపరీతమైన హైప్ వచ్చింది సినిమాకి. 'కేఆర్ అద్వానీ' హీరోయిన్. 'శంకర్' సినిమాలు మనం వస్తున్నాం. 'శంకర్' సినిమాలు భారీ బడ్జెట్‌తో ఉంటాయి. సోషల్ ఎలిమెంట్స్ మురుగదాస్ లాగే 'శంకర్' కూడా 'శంకర్' అంటే మురుగదాస్ కంటే 'శంకర్' సీనియరు. సేమ్ సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలుంటాయి. మంచి భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు. మొత్తం తిరుగుండదు. అంటే ఒకే ఒక్కడు అపరిచితుడు
రోబో ఇలాంటి సినిమాలు తీసినటువంటి శంకర్, శివాజీ ఇలాంటి సినిమాలు తీసిన రామ్ చరణ్‌తో మొదటిసారి ఒక డైరెక్ట్ తెలుగు ఫిల్ము అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఏళ్ళు నడిచింది. సినిమా మధ్యలో శంకర్‌కు భారతీయుడు కమిట్మెంట్స్ ఉండడం, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం, లాస్ట్ ఇయర్ జూన్, జూలైలో రిలీజ్ అయిపోయి, ఇది ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిపోయి డిజాస్టర్‌గా మిగిలిపోయింది 'శంకర్'. అంటే ఒక మంచి దర్శకుడిగా పేరున్నటువంటి 'శంకర్' తెలుగు హీరో డైరెక్ట్ తెలుగు సినిమా అది కూడా బడా హీరో అంటే 'త్రిబుల్ ఆర్' తోటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'రామ్ చరణ్‌తో' సినిమా అనగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఏముంటాయి అంటే ఏముండాలి, ఏముండద్దు, ఎలాంటి స్టోరీని మనం చేస్తున్నాము. ఇప్పుడు అంటే గతంలో చేసిన సినిమాల స్టోరీ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుత సమాజానికి సమర్పడ ఎట్లాంటి స్టోరీలు అందించారు గానీ, అదే మూస ధోరణి, అదే పాత చింతకాయ పచ్చడి స్టోరీతో వచ్చి మరి 'రామ్ చరణ్‌కి' డిజాస్టర్ అందించి అప్పటికే 'ఆచార్య' సినిమా ఫ్లాప్ అయిపోయింది. 'త్రిబుల్ ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్' మంచి ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది. కానీ 'ఆచార్య' నిరాశపరిచింది. అలాంటి నిరాశలో ఉన్న 'రామ్ చరణ్‌కు' మరింత ఫ్రస్ట్రేషన్ పెంచిన సినిమా ఈ 'గేమ్ చేంజర్‌గా' మిగిలిపోయింది. అంటే డై తర్వాత 'శంకర్' ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. 'శంకర్' కూడా ఒప్పుకున్నాడు. కొంచెం మిస్‌లీడ్ అయిపోయాం అది ఇది అని గాని, మొత్తంగా అయితే ఒక మంచి క్రేజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా హీరో 'శంకర్' చేతిలో పెడితే ఎలాంటి సినిమా ఇచ్చాడంటే డిజాస్టర్ సినిమా ఇచ్చాడు. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్స్ తెలుగు బడా హీరోలకు, తెలుగు హీరోలకు, తెలుగు సినిమాలకి ఎలాంటి రాటు సినిమాలు ఇచ్చారో చూసాం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు తమిళ్ హీరోలకు తెలుగు డైరెక్టర్ ఇలాంటి బంపర్ హిట్లు ఇచ్చారో తెలుసుకుందాం. తీసిన సినిమా 'ఊపిరి' అదనేది నాగార్జున. ఇందులో నాగార్జున, కార్తీ ఇద్దరు ఉన్నారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. అలాగే ఒక సినిమా నుంచి రీమేక్‌గా తీసుకున్నారు. ఒక మూవీ నుంచి రీమేక్‌గా తీసుకొని చేసినప్పటికి కూడా ఈ సినిమా ఫ్రెంచ్ మూవీ నుంచి రీమేక్‌గా తీసుకొని ఈ సినిమా తీశారు గానీ, ఈ సినిమా తమిళ్, తెలుగు ఎట్ ఎ టైమ్ 2 చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. మంచి మార్కెట్ అంటే మంచి కలెక్షన్‌లు రాబట్టింది ఈ సినిమా. మంచి తెలుగులో కార్తీకి సేమ్ మార్కెట్ ఇచ్చింది. ఇప్పుడు 'ఆవార' యుగానికొకడు 'ఆవార' తోటి 'యుగానికొకడు' సినిమాతోటి కార్తీ తెలుగులో ప్యారలల్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ప్యారలల్‌గా డబ్ చేసుకుంటూ వస్తున్నాడు గానీ 'ఆవార' తోటి హిట్ అయింది. కానీ ఈ 'ఊపిరి' సినిమాతోటి తెలుగు, తమిళ్‌లో సమాంతర మార్కెట్‌ను కార్తీక్ సంపాదించి పెట్టింది ఈ సినిమా. అంటే అప్పటికి కొన్ని ఫ్లాపుల్లో ఉన్నాడు కార్తీ గూడా. కార్తీ ఫ్లాపుల్లో ఉన్నా గానీ, ఈ 'ఊపిరి' సినిమాతోటి మళ్ళీ అంటే కార్తీకి మళ్ళీ కొంచెం కెరీర్ ట్రాక్ పైకి ఎక్కేలా చేసిన సినిమా త తెలుగు, తమిళ్‌లో 'వంశీ పైడిపల్లి' చేశాడు 'ఊపిరి' సినిమాతోటి. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్‌గా మంచి కలెక్షన్ రాబట్టింది. మంచి అవార్డు దక్కించుకుంది. కార్తీ యాక్టింగ్‌కు, నాగార్జున యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. అంటే కార్తీకి మంచి హిట్ ఇచ్చాడు. ఒక తమిళ హీరోని తీసుకొని ప్యారలల్‌గా స్టోరీ నడుపుతూ ఆహ్, స స ఒక మంచి హిట్ ఇచ్చాడు 'వంశీ పైడిపల్లి'. 'సార్' 2023లో వచ్చిన 'సార్' వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా. వెంకీ అట్లూరి ధనుష్‌ను హీరోగా అనౌన్స్ చేస్తూ 'సార్' అనే సినిమా గాని కొంత క్రేజ్ వచ్చింది సినిమాకి. మూవీ టైటిల్ వినగానే క్రేజ్. సంయుక్త మీనన్ హీరోయిన్ క్రేజ్ వచ్చింది. కానీ అందుకు తగ్గట్టే సినిమా సూపర్ హిట్ అయింది. 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మించిన ఈ సినిమా. ప్రొడ్యూసర్ నాగవంశి. ఈ 2023లో రిలీజ్ అయ్యి ధనుష్‌కు 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా. అతి తక్కువ సినిమాలున్నాయి ధనుష్‌కి 100 కోట్ల క్లబ్‌లో. ఒక 'రాయను' ఇలాంటివి ఉన్నాయి 'సార్' సినిమా. కానీ 'సార్' సినిమా తెలుగు, తమిళ్‌లో సేమ్ ఎట్ ఎ టైమ్ మంచి హిట్ అందుకొని మంచి కలెక్షన్ రాబట్టింది. ధనుష్‌కు ఫస్ట్ డైరెక్ట్ మూవీ ఇది. 'కుబేరా' సెకండ్ మూవీ. డైరెక్ట్ తెలుగు మూవీ. కానీ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ ఇదే. అంటే బైలింగ్వల్ మూవీ 2 లాంగ్వేజ్‌లో ఎట్ ఎ టైమ్ షూట్ చేసి 'సార్' సినిమాతో వెంకీ అట్లూరి ఒక తమిళ హీరో అంటే ధనుష్‌కి మంచి హిట్ అందించాడు. 2 అంటే ఆ సాంగ్స్ కూడా అంతే హిట్ అయ్యాయి. 'జీవి ప్రకాష్ కుమార్' అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా ఉన్నాయి ఆ సాంగ్స్. ఈ సినిమా స్టోరీ కూడా మంచి స్టోరీని తీసుకొని ధనుష్‌కు తెలుగు, తమిళ్ మార్కెట్‌లో మంచి కలెక్షన్‌లతో ఒక మంచి హిట్ సినిమాగా 'సార్‌ను' వెంకీ అట్లూరి అందించాడు. అగైన్ 'వంశీ పైడిపల్లి' మళ్ళీ 'వంశీ పైడిపల్లి' 'దిల్ రాజు' కాంబోలో 'దిల్ రాజు' ప్రొడక్షన్‌లో 'వారీసు' తమిళ్‌లో 'వారీసు' తెలుగులో 'వారసుడు'. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా సేమ్ మార్కెట్ తెచ్చుకున్నాడు. విజయ్‌ని హీరోగా త తీసినటువంటి 'వారీసు' సినిమా తెలుగులో యావరేజ్‌గా ఆడినప్పటికీ విజయ్‌కి తమిళ్‌లో మంచి మార్కెట్ అంటే 300 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది వరల్డ్ వైడ్‌గా. తమిళ్‌లో సూపర్ హిట్ అయింది ఈ సినిమా. ఈ సినిమా 'వంశీ పైడిపల్లి' డైరెక్షన్‌లో వచ్చిన ఈ 'వారసుడు' సినిమా 2023 సంక్రాంతికి తమిళ్‌లో బంపర్ హిట్ అయింది. తెలుగులో మాత్రం యావరేజ్ టాక్, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా గాని, తమిళ్‌లో మంచి హిట్ అయింది. అంటే ఒక తెలుగు డైరెక్టర్ 2 హిట్లు అందించాడు. కార్తీని హీరోగా పెట్టుకొని 'ఊపిరి', విజయ్‌ని హీరోగా తీసుకొని 'వారసుడు'. ఈ 2 సినిమాలు కూడా వాళ్ళకి అంటే ఎటువంటి అది లేకుండా మొత్తం క్లీన్ హిట్‌గా ఈ 2 సినిమాలు నిలిచాయి. 'లక్కీ భాస్కర్' తోటి మలయాళ హీరో 'లక్కీ భాస్కర్' తమిళ హీరో కాకపోతే మలయాళం 'లక్కీ భాస్కర్' లాంటి సినిమా తోటి 'దుల్కర్ సల్మాన్‌కు' హిట్ ఇచ్చాడు. అది పాన్ ఇండియా రేంజ్‌లో తీసిన సినిమా. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో పాన్ ఇండియాలో లాస్ట్ ఇయర్ దీపావళి కానుకగా రిలీజ్ అయింది ఈ సినిమా. వెంకీ అట్లూరియే మళ్ళీ అంటే పరభాష హీరోని తీసుకొని ఒక మంచి హిట్ అందించాడు. మళ్ళీ 'లక్కీ భాస్కర్' లాంటి ఆ స్టోరీ ఒక 1990ల కాలంలో ముంబైలో జరిగినటువంటి బ్యాంక్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఒక స్టోరీని తీసుకొని మంచి అంటే స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన వాటితోటి ఒక స్టోరీని తీసుకొని దానితోటి 'దుల్కర్ సల్మాన్‌కు' మంచి హిట్ అందించాడు. 'దుల్కర్ సల్మాన్' కూడా స్టేట్ తెలుగు మూవీ అంటే హీరోగా స్టేట్ తెలుగు మూవీ ఇదే ఫస్ట్ మూవీ కావచ్చు.
కానీ మలయాళ హీరో తీసుకొని తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అందుకున్న మూవీ. డైరెక్టర్ 'వెంకీ అట్లూరి' తెలుగు డైరెక్టర్ ఈ హిట్ కొట్టాడు. ఇప్పుడు 'కుబేరా'తో ధనుష్, 'సార్' సినిమాతో 'వెంకీ అట్లూరి' ఏది హిట్ ఇచ్చాడో 2 ఏళ్ల తర్వాత 'కుబేరా' తోటి శేఖర్ కమ్ముల ధనుష్‌ను లీడ్ రోల్‌లో తీసుకొని మరో హిట్ అందించాడు ధనుష్‌కి. తెలుగు, తమిళ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా సూపర్ హిట్‌గా ఆడుతుంది ఈ సినిమా. మంచి కలెక్షన్ రాబడుతోంది. పాజిటివ్ రివ్యూస్ దక్కాయి. ధనుష్‌కు నేషనల్ అవార్డ్ రాకపోతే నేషనల్ అవార్డ్‌లు ఉండి గూడా ఎందుకు అని మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి చెప్పారంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ధనుష్ యాక్టింగ్ ఉంది. ధనుష్‌తో ఏ రేంజ్‌లో యాక్టింగ్ చేయించుకున్నాడు శేఖర్ కమ్ముల. ఒక బిచ్చగాడి క్యారెక్టర్ దగ్గర నుంచి అంటే కంపెనీల దగ్గరికి వెళ్లి సంతకాలు పెట్టడం గాని, ఒకటి షేర్లు తీసుకోవడం అంటే ఇటువంటి స్టోరీలో అంటే ఒక బిచ్చగాడి క్యారెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ ఏం చేసినా గాని ఆ స్టోరీకి తగ్గట్టుగా ధనుష్ మా మాడ్యూల్ కావడం గాని, మేకోవర్ గాని దాన్ని శేఖర్ కమ్ముల రాబట్టుకోవడం గాని నేషనల్ అవార్డ్ రావాల్సిందే. నేషనల్ అవార్డ్ ధనుష్ కొత్త ఏం కాదు గానీ ఈ సినిమాకి రావాల్సిందని మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి చెప్పారంటే ధనుష్ యాక్టింగ్ ఎలా ఉంది చూసుకోవచ్చు. అంటే తెలుగు డైరెక్టర్లు ఎలాంటి సినిమాలను తమిళ్ హీరోలకు అందించారు. తమిళ్ డైరెక్టర్లు ఇలాంటి రాట సినిమాలు ఒక 'స్పైడర్', ఒక 'గేమ్ చేంజర్' ఇలాంటి 'వారియర్' ఇలాంటి 'కస్టడీ' ఇలాంటి సినిమాలను తమిళ్ డైరెక్టర్ తెలుగు డైరెక్టర్లు ఒక మంచి మంచి సినిమాల్ని తమిళ్ హీరోలకు అందించారు. తమిళ్‌లో వాళ్ళ మార్కెట్ పడిపోతున్న టైంలో అందించిన సినిమాలు గూడా ఉన్నాయి. అటువంటి సినిమాలు బాగా ఆడి మళ్ళీ వాళ్ళ కెరీర్ ఊపందుకున్న సినిమాలు గూడా ఉన్నాయి గానీ, తమిళ్ డైరెక్టర్ల దగ్గరికొచ్చేసరికి తెలుగు హీరోలకు దగ్గరికొచ్చేసరికి ఆ స్టోరీలో అంటే మళ్ళీ వాళ్ళు హిట్‌లు కొట్టి వచ్చిన డైరెక్టర్లు గూడా మంచి 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 హిట్‌లు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మంచి మంచి హిట్‌లుంటాయి అన్నీ ఉంటాయి గానీ, తెలుగు హీరోల దగ్గరికొచ్చేసరికి ఆ సినిమా డిజాస్టర్ జేయడం, లేదంటే ఆ సినిమాని మొత్తానికే స్టోరీ వేరే విధంగా ఉండడం, ఫ్యాన్స్ ఊహించిన విధంగా ఉండడం. కనీసం సాధారణ ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడా అన్న రీతిలో గూడా ఆ సినిమాలు ఉండకపోవడం అనేది నిజంగా ఘోరం. ఇదే విషయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. తమిళ డైరెక్టర్లు ఇచ్చిన రాడు సినిమాలని జెప్పి, తెలుగు డైరెక్టర్స్ ఏవైతే మంచి సినిమాలు ఇచ్చారో తమిళ హీరోలకు గాని, తమిళ డైరెక్టర్ల దగ్గర నుంచి అలాంటి సినిమాలు రాలేదని చెప్పి గూడా అయితుంది. కానీ 'మణిరత్నం' ఒకప్పుడు 'గీతాంజలి' ఇలాంటి మంచి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు నాగార్జునకి. డైరెక్ట్ తెలుగు మూవీ అది. కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు ఎవరైతే మంచి మంచి డైరెక్టర్లు అనుకున్నారో వాళ్ళంతా తమిళ్‌లో పెద్ద డైరెక్టర్లు గాని, తెలుగు హీరోల దగ్గరికొచ్చేసరికి సినిమాలన్నిటిని డిజాస్టర్ సినిమాలనే ఇచ్చారు. థాంక్ యూ.